హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో రియల్మీలో అయితే మళ్ళీ కొత్త ఫోన్ అయితే లాంచ్ అయింది. సో రియల్మీ ఇప్పుడు అయితే మంచి ట్రెండింగ్లో అయితే నడుస్తుంది, ఎందుకంటే కొంచెం రీజనబుల్ ప్రైస్లో అయితే సో మంచి ఫోన్స్ అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది. అదేంటో కాదు, రియల్మీ C65 5G అయితే సో రీజనబుల్ ప్రైస్లో అయితే లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. సో ప్రైస్ గురించి అయితే సో లాస్ట్లో చూద్దాం. అండ్ ముందుగా దాన్ని ఫ్యూచర్స్ గురించి మాట్లాడుకుంటే కనుక డిస్ప్లేతో అయితే వస్తుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 6300. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో అయితే ఇది కొంచెం చాలా బెస్ట్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్లో కొంచెం డైమెన్సిటీ చూసుకుంటే కనుక మీడియాటెక్ డైమెన్సిటీ కొంచెం పర్లేదనే చెప్పొచ్చు. 6300 అయితే. అలాగే ఇది వచ్చేసి అయితే మనకి ర్యామ్ అండ్ రోమ్ వచ్చేసి అయితే 4GB + 64GB, అలాగే 6GB + 128GBతో అయితే వస్తుంది. అండ్ ఇది కూడా అది బెస్ట్ అనేది చెప్పొచ్చు. అలాగే మనకి మెయిన్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కనుక, ఎందుకంటే చాలామంది కెమెరాస్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి. అండ్ ముందుగా బ్యాక్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక 50MP అండ్ 2MP కెమెరాతో అయితే వస్తుంది. సో డ్యూయల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితే 8 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా కూడా అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే కొంచెం ఇదైతే పర్లేదని అయితే చెప్పొచ్చు. ఇది కొంచెం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది నార్మల్ కెమెరా అని అయితే చెప్పొచ్చు. అలాగే బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే కనుక సో యాజ్ ఇట్ అంటే రియల్మీలో మోస్ట్లీ 5000 mAh బ్యాటరీ అండ్ 5500 mAh బ్యాటరీ ఈ సెగ్మెంట్లోనైతే తీసుకొస్తూ ఉంటారు. అలాగే మనకి బ్యాటరీ వచ్చేసరికి అయితే సో ఓవరాల్గా 5000 mAh బ్యాటరీ విత్ 15 watts ఛార్జర్. అలాగే మనకు ఫోన్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఫోన్ వెయిట్ వచ్చేసరికి అయితే 190 grams వెయిట్ అయితే వస్తుంది. సో అంటే నార్మల్ ఇది మనకి 5000 mAh మనకి 5000 బ్యాటరీ కెపాసిటీ ఇచ్చినప్పటికీ సో ఇదైతే నార్మల్ వెయిట్ అనే చెప్పొచ్చు, 190 grams అయితే. అండ్ డ్యూయల్ సిమ్ అన్ని ఫోన్స్ లాగానే సో డ్యూయల్ సిమ్ నానో సిమ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో మనకి ఇది ఆండ్రాయిడ్ వచ్చేసరికి అయితే V14 మీద అయితే రన్ అవుతుంది. సో ఆండ్రాయిడ్ అయితే సో మనకి నార్మల్గా అన్ని ఫోన్స్ రాగానే ఇది అయితే సో ఇది కూడా అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే పర్లేదు, ఇది కూడా పర్లేదు అనుకోవచ్చు. సో V14 మీద అయితే రన్ అవుతుంది. అలాగే మనకు ప్రైస్ వచ్చేసరికి అయితే 10,999కి అయితే ఇది వస్తుంది. అలాగే దీని మీద సో క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఉందన్నమాట. అండ్ మనకి నార్మల్గా అంటే జీబీతో కంపేర్ చేసుకుంటే కనుక అంటే ఇప్పుడు 6GB కానివ్వండి మనకి 128 అయితే ఒక ప్రైస్, అలాగే మనకి 64GB అయితే ఒక ప్రైస్, అంటే 1000 అటు ఇటు డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మనం ఏమైనా క్రెడిట్ కార్డ్ అలా ఏమైనా యూజ్ చేస్తే కనుక కొంచెం ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ మనకి అన్బాక్సింగ్లో కనుక మాట్లాడుకుంటే యాజ్ ఇట్ ఈస్ అన్ని అన్బాక్సింగ్లో ఏవైతే ఇస్తారో ఇందులో కూడా అదే మనకి ఛార్జర్ 15 watts ఛార్జర్, అలాగే హెడ్సెట్, అలాగే మనకి ఒక మొబైల్ కేస్ ఇలాంటివి అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఫోన్ గురించి మాట్లాడుకుంటే కానీ వెనక డ్యూయల్ కెమెరా విత్ ఫ్లాష్, అండ్ ముందట ఫ్రంట్ కెమెరా, అండ్ సైడ్కి చూసుకుంటే వాలింగ్, అండ్ మనకి పవర్ బటన్ అదే, అండ్ ఫింగర్ ప్రింట్ కూడా అదే ఇస్తున్నారు. అండ్ మనకి స్పీకర్ కూడా. అండ్ అవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ ఫోన్ అయితే ది బెస్ట్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే మనకు 5G మొబైల్ అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే 11,000 10,000 లోపే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. C65 5G అయితే సో ఈ మొబైల్ అయితే బెస్ట్ అని అయితే చెప్పొచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో అయితే. సో ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.